అమ్మా నమస్తే, మీ పేరమ్మా? నా పేరు ముని రత్నాలు సార్. అన్నా ఏ ఊరు ఏంటి అసలు? మాది వచ్చేసి కడప. ఆ, నేను వర్క్ చేస్తుండేది కమలాపురం దగ్గర గంగవరం. ఏంటి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు ఏదైతే మెగా డిఎస్సి దాన్ని? నేను 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. అప్పుడు జస్ట్ మిస్ అయింది. తర్వాత నేను మళ్ళీ డిఎస్ నోటిఫికేషన్ పడుతుంది అన్నప్పుడు జగన్ సారే వేశారు. అప్పటి నుంచి మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. అది కూడా రిక్రూట్మెంట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి అన్నారు. అట్లే కంటిన్యూ చేసుకుంటా చదువుతూ వచ్చాను. డే అండ్ నైట్ చదివాను. చాలా కష్టపడి చదివితే నాకు ఎస్ఏలో వచ్చేసి 10th ర్యాంక్ వచ్చింది. పీజీటీలో వచ్చేసి 4th ర్యాంకు జోన్ వైజ్. తర్వాత స్టేట్ లెవెల్ వచ్చేసి 15th ర్యాంక్ వచ్చింది. టీజీటీ కూడా ఓపెన్లోనే వచ్చింది. కాకపోతే నేను ఆప్షన్ వచ్చేసి ఎస్ఏ తెలుగు తీసుకున్నాను. అయితే మేము చాలా కష్టపడి చదివాం, వెయిట్ చేసాము. అదే పనిగా 2018 నుంచి నోటిఫికేషన్ వెయిట్ చేసాము. డిఎస్సి పడుతుంది అని. ఈయన జగన్ సార్ ఏం చేశారు, ఇయర్కి ఒక డిఎస్సి వేస్తామని చెప్పారు. కానీ అది కూడా చేయలేదు. వేస్ట్ నోటిఫికేషన్ కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. దాదాపుగా 2018 నుంచి కూడా డిఎస్సి పోస్ట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం, కష్టపడి చదువుకున్నాం అని చెప్పి అంటున్నారు. మరి అదే రోజున ఈ రోజున 2025 సంబంధించిన డిఎస్సి పోస్టులు మొత్తం అవకతవకలు జరిగినవి. సరిగ్గా రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం. ఒక్కొక్క పోస్టును కూడా కొంత అమౌంట్ చొప్పున అమ్మేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు మరి మీరు? పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే పారదర్శకంగా జరిగింది. మేము ఎగ్జామ్స్ రాసి కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యే మాకు పోస్ట్ ఇచ్చారు. మేమైతే ఎలాంటి డబ్బు పెట్టి మేము పోస్ట్ కొనుక్కోలేదు. మాకైతే నిజాయితీగా మా కష్టార్జితం ద్వారానే మాకు పోస్ట్ అనేది వచ్చింది. అంటే ఈ రోజున నిరాదీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. దానిలో కూడా ఎవరైతే మెగా డిఎస్సి సంబంధించిన అభ్యర్థులు మోసపోయారో వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు కూర్చుంటున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటండి? నేను అవన్నీ చూడలేదు సార్. కాకపోతే మా వరకు అయితే రిక్రూట్మెంట్ పారదర్శకంగా జరిగింది. మా వరకు అయితే కరెక్ట్గానే ఉంది. నేను అందరినీ చూశాను, అందరు రాశారు, చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా రాశారు. కాబట్టి వాళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ అయ్యారు. మేమంతా కూడా కష్టపడి చదివే రిక్రూట్మెంట్ చేసుకొని జాబ్ సంపాదించుకున్నాము. మేము జాబ్ను ఎలా డబ్బులు పెట్టే ఏ విధంగా కూడా కొనలేదు. ఈ తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు జాబ్ వేయించండి అని కూడా అనలేదు. కాబట్టి మాకు ఈ జాబ్ మా కష్టార్జితంగా వచ్చింది. కాబట్టి ఇలాంటి మాటలు మేము అసలు సహించేది లేదు. వీటిని అయితే ఖండిస్తాం. మీరు ఎంతో కష్టపడి తెచ్చుకున్న జాబ్ని ఇటు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఎంత అమౌంట్ పెట్టి అమ్మేసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఫైనల్గా అలాంటి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అంటే మా ప్రతిష్టకి వాళ్ళు భంగం కల్పిస్తారని చెప్పి అనుకుంటారు కదా కొంతమంది. అలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు మరి? అంటే కష్టపడి సంపాదించిన తర్వాత ఇలా ఇంకొకరు నింద వేస్తే మాత్రము వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నట్లే. కాబట్టి వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. మేము కష్టపడి సంపాదించుకున్నటువంటి జాబుల మీద మా మీద ఇలా బుడద చల్లడం అనేది చాలా మంది అవమానంగానే ఫీల్ అవుతారు. అంటే మేము డబ్బులు పెట్టి కొంటే వాళ్ళు ఏమనుకోరు, కానీ మేము నిజాయితీగా మేము సంపాదించుకొని తెచ్చుకున్నటువంటి జాబ్స్. కాబట్టి మేము ఎవరైనా కూడా మెగా డిఎస్సి ఎవరైనా కూడా దీన్ని అసలు ఒప్పుకునేదే లేదు. మరి ఫైనల్గా మేడం, ఇక్కడ ఏదైతే ఒక సపోర్ట్గా ర్యాలీ చేస్తున్నారు మీలాంటి టీచర్స్ అంతా కూడా మెగా డిఎస్సి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో, ఇలా ఈ ర్యాలీ వల్ల మిగతా డిఎస్సి అభ్యర్థులకి ఎలాంటి సమాధానం ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? లేదా వైసీపీ నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఏం చెప్పాలనుకుంటున్నారు దీని ర్యాలీ ద్వారా? రిక్రూట్మెంట్ అనేది పారదర్శకంగా జరిగిందని చెప్పడానికి మాత్రమే ర్యాలీ చేస్తున్నాము. మేము ఎవరి మీద అగైనెస్ట్గా చేయట్లేదు, ఎవరిని ఖండించలేదు, ఎవరిని అవమానపరచదలుచుకోలేదు. మాది ఏంటంటే మేము నిజాయితీగా జాబ్ సంపాదించుకున్నాం కాబట్టి, కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి మేము ఈ ర్యాలీ మా వరకు రాకూడదు, మీ రాజకీయంగా చూసుకోండి, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మేము నిజాయితీగా జాబ్స్ సంపాదించుకున్నాం కాబట్టి మేము ఎవరిని కించపరచడానికి ర్యాలీ చేయలేదు. మా ఆత్మగౌరవాన్ని రక్షించుకోవడానికి మాత్రమే ర్యాలీ చేస్తున్నాం. మరి నిజంగా ఇక్కడ ఒకవేళ నిజంగా అవకతవకలు జరిగే ఉండుంటే ఏదైతే మీ పోస్ట్తో పాటు ఒక 16,000 మందే కాకుండా దాదాపు ఒక 5-6 లక్షల మంది కూడా ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, వాళ్ళంతా కూడా బయటకు వచ్చి మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడాలి. అలా రాకుండా ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళే బయటకు వచ్చి ఈ విధంగా డిఎస్సిలో చాలా అవకతవకలు జరినాయని చెప్పి మాట్లాడతారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే 5 లక్షల మంది రాశారు,
కానీ చదివిన వాళ్ళకి మాత్రమే జాబ్స్ వచ్చాయి, అందరికీ రావు కదా. మేము కూడా 2018 రాసాము, చదివిన వాళ్ళకి మాత్రమే వచ్చాయి. అప్పుడు ఆ పొజిషన్లో ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు రాసిన మార్క్స్ మాత్రమే జాబ్స్ వస్తాయి. అట్లా అని మేము వెళ్ళలేదే అలా. కాకపోతే పార్టీల గురించి మాకు అంత అవసరం లేదు, కానీ మేము చెప్తున్నాము మాది కాబట్టి, మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది కాబట్టి మేము చెప్తున్నాము. ఇది మాకు సంబంధించిన విషయము కాబట్టి రాజకీయం చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ నమస్తే, మీ పేరు? సార్ నా పేరు ప్రభాకర్ అండి. నేను కర్నూలు జిల్లా కౌతాలం మండలం వల్లూరు ఎంబీపీఎస్ స్కూల్లో వర్క్ చేస్తున్నాను ఎస్జిటిగా. నేను హాకీ 2025లో నోటిఫికేషన్ ద్వారా జాబ్ వచ్చిందా? 2025 డిఎస్సి నోటిఫికేషన్లో మెగా డిఎస్సిలో నాకు స్పోర్ట్స్ కోటాలో హాకీ నేను ఆడడం వల్ల నేను చిన్నప్పటి నుంచి హాకీ ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎస్టీబీసీ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి ఇక్కడ జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగింది. చిన్నప్పటి నుంచి కష్టపడి ఆడినందుకే ఈరోజు ఈ టీడీపీ గవర్నమెంట్ మాకు స్పోర్ట్స్ వెరిఫికేషన్లో ఎవరైతే మెరిట్ సర్టిఫికేట్స్ ఆధారంగా మమ్మల్ని రియల్గా వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే సర్టిఫికేట్స్ ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ అక్కడే వెరిఫికేషన్లో తీసేయడం కూడా జరిగింది. కానీ వైసీపీ నాయకులు కొంతమంది మంత్రులు వాళ్ళకి అస్సలు తెలియడం లేదు. ఏంటి వాళ్ళు ప్యాకాట ఆడితే జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకి అర్థం ఉందో లేదో తెలియదు. కానీ గ్రూప్ 2 ఉన్న గ్రూప్ బిలో ఉన్న ఏ గేమ్కి గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. కానీ వాళ్ళేమో బ్రిడ్జ్ గేమ్కి ఇచ్చారు పోస్టింగ్లు అంటారు. బ్రిడ్జ్ గేమ్కే కాదండి, బి కేటగిరీలో ఏ ఒక్కరికి కూడా జాబ్ ఇవ్వలేదు గవర్నమెంట్. ఇది వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం. అంటే ఇక్కడ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ముఖ్యంగా ఒక్కొక్క పోస్ట్ను కొన్ని లక్షల చొప్పున అమ్మేసుకున్నారు లోకేష్ కానీ మిగతా నాయకులంతా కూడా మాట్లాడుతున్నారు. ఒక స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకున్న వ్యక్తిగా ఎలా చూడొచ్చు అంటారు బ్రదర్? ఏం చెప్తారు దాని మీద? ఎవరైనా కూడా స్టేట్ అసోసియేషన్ అయినా కూడా డిస్టిక్ అసోసియేషన్ అయినా వాళ్ళు ఆడినారు అనుకుంటేనే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. వాళ్ళు కష్టపడినారంటేనే సర్టిఫికేట్ వస్తుంది. ఈరోజు మేము కష్టపడినామంటే నేను యూనివర్సిటీ కూడా అన్నాను. నాకు యూనివర్సిటీ లెవెల్ స్థాయిలోనే నాకు జాబ్ వచ్చింది. ఈరోజు వెరిఫికేషన్ కూడా యూనివర్సిటీకి వెళ్ళింది, ఎస్కే యూనివర్సిటీకి. అలా వెళ్ళడం వల్లనే కదా జాబ్ ఇచ్చేది, సెలెక్షన్ చేసేది. ఎవరు ఏ అసోసియేషన్ వాళ్ళు అమ్ముకోలేదు. ఇది అంతా బూటకము. ఇలాంటివి ఎవరు అపోహాలు నమ్మొద్దండి. మీ దగ్గర ఆ సర్టిఫికేట్స్ ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే హాకీ స్పోర్ట్స్ సంబంధంగా నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది చెప్పి అంటా ఉన్నారు. మీకు ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర నేను డిస్టిక్ లెవెల్ ఆడినాను, స్టేట్ లెవెల్ ఆడినాను, నేను యూనివర్సిటీ లెవెల్ కూడా ఆడినాను. నా దగ్గర ప్రతిదీ నా దగ్గర సర్టిఫికేట్ ఉంది. నా దగ్గర ఓన్లీ ఒక సర్టిఫికేటే కాదు, నేను చిన్నప్పటి నుంచి స్కూల్ గేమ్స్ కాడ నుంచి యూనివర్సిటీ లెవెల్ వరకు నా దగ్గర ఆడిన సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. దాని ఆధారంగానే మనల్ని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేయడం జరిగింది. ఈరోజు మాకు ఉద్యోగం మెరిట్ కోటాలో ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మేము హ్యాపీగా లోకేష్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మాకు జాబులు ఇచ్చి ఈరోజు సంవత్సరం అయినా కూడా వైసీపీ నాయకులు బురద జల్లుతూనే ఉన్నారు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి ధర్నాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే జరుగుతున్నాయే తప్ప ఎటువంటి అబద్ధాలు, మోసాలు, హారిజెంటల్ రిజర్వేషన్ అనేటివి ఎక్కడ తప్పులు జరగలేదు. ఇక్కడ ఏదైతే 2025 నోటిఫికేషన్ సంబంధించి అప్పటి నుంచి కూడా మీరు జాబ్లో ఎంపిక అయ్యి జాబ్ చేసుకున్నంత వరకు కూడా మధ్యలో ఏ ప్రాసెస్ జరిగింది సార్? అంటే మీ దగ్గర నుంచి ఏమైనా రుసుముగా తీసుకుంటాం కానీ లేదా ఫోన్ చేసి మీకు డబ్బులు ఇస్తేనే మేము మీ దగ్గరకు వచ్చి మీకు ఆ జాబ్ కల్పిస్తామని చెప్పడం కానీ అలాంటి సిచ్యువేషన్ కలిగిందంటారా మీకు? మా దగ్గర ఇప్పటి వరకు ఎవరు రాలేదండి. మేము ఎవరి దగ్గర కొనుక్కోలేదు. మేము జెన్యూన్గా ఆడినాము. గ్రౌండ్లో కష్టపడి ఆడినందుకే మాకు ఈ గవర్నమెంట్ ఈరోజు 3% కోటాలో మాకు జాబ్ రావడం కూడా జరిగింది. ఈ 3% జాబ్ రావడానికి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ మాకు కల్పించడం వల్ల, లోకేష్ సార్ మెగా డిఎస్సి వేయడం వల్ల, వీళ్ళందరూ కృషితోనే మాకు ఈరోజు జాబ్ రావడం జరిగింది. ఇక్కడ ఏదైతే 16,000 మంది పోస్టులు 16,000 మంది టీచర్స్ జాబ్ కూడా చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారు ప్రతిష్ట భంగం కల్పించే విధంగా వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఎంతవరకు సమర్థిస్తారు బ్రదర్ మీరు? 16,500 మంది, దాదాపుగా 16,500 మంది జాబ్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో న్యూ మెగా డిఎస్సి 2025. కానీ ఇలాంటి బురద చల్లడం మా మీద చాలా కఠినంగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ కఠినంగా వ్యతిరేకించడానికి ఈరోజు ఈ కర్నూలు జిల్లాలో ర్యాలీ
ఘనంగా ప్రారంభం కాబోతుంది. మేము వాళ్ళకి వ్యతిరేకంగా ఇలాంటివి చేస్తే ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళ మీద ధర్నాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ బ్రదర్.